అది సాక్షాత్తు ఏపీ మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గం. కానీ వసతుల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. కలుషిత నీటితో రోగాల బారిన పడుతున్నారు. కోవెలకుంట్ల మండలం జోళదరాశి గ్రామంలో 20 రోజుల నుంచి కలుషిత నీళ్లు సరఫరా అవుతున్నాయి. పాచిపట్టి నీళ్లు, చేపల వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కలుషిత నీటిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ అవసరాలు తీర్చుకునేందుకు కూడా నీళ్లు పనికిరాకుండా ఉన్నాయని వాపోతున్నారు. మా ఊరిలో నీళ్లు ఈ విధంగా వస్తున్నాయి. ఎవరు ఏం పట్టించుకోవడం లేదు అధికారులు. మేము ఈ పశువులు కూడా తాగడం లేదు. ఈ నీళ్లు ఎవరు కనీసం చూడడానికి కూడా రావడం లేదు, ఏం చేయడం లేదు. ఇవే ఈరోజు అసలు అందుకే ఎవరు పట్టుకోలేదు. అందరు కుళాయిలు బంద్ చేసినారు. మా ఊర్లో నీళ్లు అంత వాసన, కుళ్ళులు ఏమిటికి పనికి రాకుండా తయారైనాయి. మాకు దగ్గరలో మంచినీళ్ళు సౌకర్యం లేదు. కావున అధికారులు స్పందించి వెంటనే మంచినీళ్ళు వదలవలసిందిగా కోరుతున్నాం. 10 రోజుల నుంచి వస్తున్నాయి సార్. ఈ 4-5 రోజుల నుంచి తీవ్రంగా అసలు వాసన అసలు ఏమి చేయబెట్టడానికి కానీ లేకుండా ఉన్నాయి సార్. అధికారులు ఎటువంటి పని ఎవరూ రాలేదు సార్. పచ్చగా వస్తాయి నీళ్ళు. ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటాము. ఇవి మామూలుగా స్నానం చేయడానికి, ఈనం చేయడానికి, పశువులకు దీనిలో వాడతాము. ఈ పశువులు తాగడంలో పశువులుగా అనారోగ్యంతో కొంచెం దెబ్బతింటున్నాయి సార్. అసలు దీనిని వాడడమే లేదు నీళ్ళు అసలు. నీళ్లు వాటర్ బాగా నడినాయి సార్. 10 రోజులు అయింది సార్. నీళ్లు కుళ్ళు వస్తున్నాయి, వాసన సెల్లు ఎక్కువ వస్తున్నాయి సార్. మేము ఒక్కరమో 60 నెలలు ఎత్తుకొచ్చుకోలేము బిల్డింగ్లోకి పోయి సార్. మాకు చాలా ఇబ్బంది కదా సార్. ఎవరినైనా అడిగి ఎత్తుకొచ్చుకోవాలంటే ఇది తిన్నాం ఒక రోజు కాదు సార్. మేము అడిగి తెచ్చుకోనికి ఎవరు రాలేదు సార్. అసలు పట్టించుకునే లేదు సార్ ఎవరు. ఊరల్లో ఇట్లా వస్తున్నాయి సార్. ఏడ తెచ్చుకొని సార్ బిల్డింగ్లలోకి పోయి ఎత్తుకొచ్చుకోవాలి సార్ బిందె నీళ్ళు తాగనికి. ఈ పోసుకోవాలంటే చేత నీళ్ళు, బండ్లు నీళ్ళు ఎత్తుకొచ్చుకొని పోసుకుంటున్నారు సార్. వాసన వస్తాయని మేము ఇంకా చేత కాక ఇంక ఇవే పోసుకుంటున్నాం సార్. ఇంకా ఏం చేయాలంగా రోడ్డు విని పోయి ఎత్తుకొచ్చుకోవాలంటే మా చేత ఆడవుతాయి సార్. ఇంకా సార్ ఇప్పుడు 4-5 నెలలు అయింది నీళ్ళు బాగా లేక తాగడం లేదు, లేకుంటే ఇవే తాగుతున్నాయి సార్. గత వారం రోజుల నుంచి నీళ్లు పాచిపట్టి వాసన స్మెల్ వస్తుంది. వాడడానికి కూడా ఉపయోగపడడం లేదు. నీళ్ళు ప్రజెంట్ అయితే ఇవే వాడుతున్నాం సార్. ఇప్పుడు ఈ నీళ్ళనే ఇట్లనే వాడుతున్నాము. వాసన వస్తున్నాయి, చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయి. దురదాలు తప్పని పరిస్థితుల్లో వాడాల్సి వస్తుంది. ఆయన ఎస్పీ రెడ్డి ఆల్కహాల్ ఇచ్చానంట. అವೆಲ್ಲ వచ్చేసి ఇంకా చేపలు అవి చనిపోయి వాసన వస్తున్నాయి. అసలు అలర్జీ వచ్చాయి. జనాలు ఆడిపోతున్నారు సార్. జబ్బులు వచ్చినాయి, పుండ్లు వచ్చినాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.